మిత్రమా, ఒక చిన్న మాట. ప్రతి ఒక్కరం ఆడవాళ్ళమే, కానీ ఆడవాళ్ళు ఆడవాళ్ళకే శత్రువులు. చూసారా? పెళ్ళే అత్తారింటికి వస్తే అత్త కోడలికి శత్రువు. ఎందుకంటే అత్త చెప్పినట్టే నడవాలి అనుకుంటుంది. అదే పుట్టింటికి వెళ్ళింది అనుకో, అక్కడ వదిన శత్రువు అవుతుంది. ఎందుకంటే నా ఇంటికి వచ్చింది ఏంటి, నా ఆడపడుచు ఏదో తీసుకుపోవడానికి వచ్చింది అనుకుంటారు. ఆడవాళ్ళకే శత్రువులు కదా. కానీ ఒక్క మాట చెప్తాను, ఆడకూతురు పుట్టింటికి వచ్చేది ఏదో ఆశించి రాదు. ప్రతి మనిషికి ఉన్నంతలో ఈ రోజుల్లో అందరూ తృప్తిగానే సంతోషంగానే ఉన్నారు. పుట్టింటికి వచ్చేది కాసింత సంతోషం కోసము. అత్తారింట్లో పంచపక్ష పరమాన్నాలు తిన్నా, పుట్టింటికి వస్తే కారం మెతుకులు పెట్టినా కానీ అదే బంగారంగా ఫీల్ అవుతుంది ఆడపిల్ల. ఆడపిల్ల పుట్టింటికి వచ్చేది ప్రేమ కోసం మాత్రమే వస్తారు. డబ్బు కోసం ఆశించో, బంగారం కోసం ఆశించో కాదు. ఆ మాత్రం ఎందుకు అర్థం చేసుకోరో వదినలు. ఏమంటారు చెప్పండి? కష్టం వస్తే ఒకరికొకరు తోడుగా ఉండాలి, తప్పులేదు కదా. అంతేగాని అమ్మో నా ఇంటికి నా ఆడపడిచి వచ్చిందంటే ఏదో ఆశించి వచ్చింది అనుకునే వాళ్ళే ఈ రోజుల్లో చాలా ఎక్కువయ్యారు. నిజంగానే అలానే అనుకున్నారనుకో, నువ్వు నీ పుట్టింటికి వెళ్తావు నీ కష్టం వస్తే, అమ్మ నాకు కష్టం వచ్చింది అని చెప్పుకోవడానికి. నీ ఇంటికి కూడా నీ ఆడపడి చాలానే రావచ్చు కదా, వాళ్ళ మమ్మీ వాళ్ళతో చెప్పుకోవడం కోసం. అలా ఎందుకు అర్థం చేసుకోరు? మనం ఒక ఇంట్లో కోడలైతే మరొక ఇంట్లో ఆడపడిచే కదా. చెప్పు, నువ్వు నీ ఇంట్లో కోడలివి, నీ ఇంటికి ఆడపడిచేస్తే నువ్వు అలా ఫీల్ అయ్యావు. అదే నువ్వు నీ పుట్టింటికి వెళ్తే నీ వదిన కూడా అలానే ఫీల్ అయితే, నీ మరదలు కూడా అలానే ఫీల్ అయితే నీ పరిస్థితి ఏంటి? ఆ మాత్రం ఆలోచిస్తే ఈ వదిన మదనల మధ్యలో గొడవలు, తర్వాత అన్న తమ్ముల మధ్యలో గొడవలు, ఇలాంటివి ఏవి ఉండవు కదా. ఇవన్నీ అశాశ్వతమైనవి. పోయేటప్పుడు ఏం తీసుకుపోతాం చెప్పండి? ఉన్నన్ని రోజులు అందరం సంతోషంగా ఉందాం, అంతే కదా. ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు. ఆ ఉన్నన్ని రోజులు అందరం కలిసి ఉందాం, సంతోషంగా ఉందాం. డబ్బులు అవసరం లేదు, ప్రేమలు, అనుబంధాలు, అనురాగాలు అనేవి ముఖ్యం. అవి వెలకట్టలేనివి, అది కావాలి. వీళ్ళు వస్తే ఏమో తీసుకుపోతారు, వాళ్ళు వస్తే ఏమో తీసుకుపోతారు. అమ్మో నా దగ్గర డబ్బు ఉంది, నాకు వాళ్ళతో అవసరం లేదు అనుకోవద్దు ఎప్పుడు కూడా. ప్రతి మనిషికి ఇంకొక మనిషితో ఏదో ఒక టైంలో అవసరం వస్తుంది. అవసరం లేకుండా ఏది ఉండదు, అంతే కదా మిత్రమా.